వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు ఆస్తుల వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. తన తల్లి వైఎస్ విజయమ్మ విడుదల చేసిన లేఖలోని ప్రతి అక్షరం నిజమని, దమ్ముంటే ఆ లేఖపై జగన్ నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలపై అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డిది హత్య అని, తాను నిజం మాట్లాడటమే నేరమైందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెప్పినందుకే నాపై ఇంతగా విరుచుకుపడుతున్నారు. వివేక హత్య కేసులో సాక్షి మీడియా 7 గంటల పాటు గుంటపోటు అని ఎందుకు ప్రచారం చేసిందో చెప్పే ధైర్యం వైసీపీకి నేతలకు లేదన్నారు. దానికి సమాధానం చెప్పాల్సింది అవినాష్ రెడ్డి, సాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి. ఆ విషయంపై మాట్లాడలేక ఆస్తులంటూ కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నారని షర్మిల విమర్శించారు. తన తల్లి విజయమ్మ విడుదల చేసిన లేఖపై వైసీపీ సైన్యం చేస్తున్న దుష్ప్రచారాన్ని షర్మిల తిప్పికొట్టారు. ఈ ఆస్తుల వివాదం పూర్తిగా వ్యక్తిగతమైనదని, దీనిపై మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి అని షర్మిల అన్నారు. నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్లీ వైసీపీ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకొని, అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? పోనీ అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు. వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్లకు దమ్ము లేదు. రాజశేఖర రెడ్డి ఆస్తులు ఏమైతే జగన్కు వచ్చినాయో కుడిపక్క దీంట్లో నుంచి పెంపకం చేసుకుంటా వినాడో, ఎడమ పక్క షర్మిలమ్మకి ఏమైతే ఆస్తులు వచ్చినాయో పెంపకం చేసుకుంటా పోయిందో, మరి దీనికి మాత్రమే అటాచ్మెంట్ ఇచ్చినారు కదా తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులకు మాత్రమే అటాచ్మెంట్, ఈ ఎడమ పక్క ఉండే షర్మిలమ్మ ఆస్తులకు అటాచ్మెంట్ లేదు. అంటే ఏమని అర్థం తల్లి? అప్పటికి ఆస్తి 2 భాగాలైందని, ఇది పుట్టినిల్లని, ఇది మెట్టినిల్లని. జగన్మోహన్ రెడ్డి గారిది తండ్రి ఆస్తి, తన సొంత ఆస్తి, తను సంపాదించుకునేది. షర్మిలమ్మకి ఇచ్చినది మెట్టినింటికి పోయింది, అత్తగారింటికి. ఆమె ఆస్తి అయిపోయింది. అందుకే ఆ ఆస్తికి అటాచ్మెంట్ ఇలే, ఈ ఆస్తికి అటాచ్మెంట్ ఇచ్చినారు. అడిగినప్పుడల్లా 236 కోట్లు